హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 5 కట్టలు గోంగూర కడిగి ఆరపెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక బాణలు పెట్టి 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకొని వేయించేసి పక్కన పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసి ఒక 15 ఎండుమిరపకాయలు, కొద్దిగా చింతపండు వేసి అది కూడా వేయించి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే బాణట్లో కొద్దిగా నూనె వేసి ముందుగా ఆరపెట్టుకున్న గోంగూరను కూడా వేసి మగ్గించుకోవాలి. గోంగూర బాగా ఆరిపోతే మాయిశ్చర్ అనేది లేకుండా పచ్చడి నిలువ బాగా ఉంటుందండి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న ఆవాలు, మెంతులు, మినపప్పు, ఎండుమిరపకాయలు, చింతపండు వేసి ముందుగా ఒకసారి తిప్పేస్తాను. నేను ఈ మిర్చి టేస్ట్ చూసి మళ్ళీ వేసుకుంటానండి. ఇలా తిప్పేసుకున్నాక ఇందులోకి ఉప్పు, వెల్లుల్లి వేసేసి ఇంకొకసారి తిప్పి ఫైనల్గా గోంగూరను కూడా వేసి తిప్పేసుకుంటున్నాను. మన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు పోపు కోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో వెల్లుల్లి వేసుకొని ఇంగువ వేస్తున్నాను. వెల్లుల్లి ఇక్కడ వేయడం టోటలీ ఆప్షనల్ అండి. ఇలా వేసిన తర్వాత ఆ వెల్లుల్లి వేగాక స్టవ్ ఆఫ్ చేసి ఇందులో గోంగూరను వేసి కలిపేసుకోవడమే. మన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.